మరి వస అని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల పెద్ద చుట్టము. మరి మన వివేకానంద మంత్రి ఇక మరి సారు ఏం చెప్పాడు, ఏంది ఏం కథ? సారు మాట వసంతంలో కోయిలమ్మ పాట, సారు మనసు విరబూసిన సిరిమల్లెల తోట సొగసు. సారు ఒక్క మాట, మరి కేటీ రాముడు బొబ్బలు పెడుతుండు, నిన్న దాని వరకింది మొత్తం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. సారు మరి రేవంత్ అయ్యనే పరారై ఢిల్లీకి పోయిండా అంటుండు, మరి భయపడిపోయిందా ఏంది ఏం కథ? మళ్ళా డేట్ పెట్టి అయినా నేను వస్తా మాట్లాడతా అంటుండు. 600 మంది అన్నదాతలు అర్ధాంతరంగా ఆగమైపోయిరు కాంగ్రెస్ సర్కార్లు అని బొబ్బలు పెడుతుండు. సారు ఏం చెప్తావు ఆయనకు? ఇక మీకు తెలుసు కేటీఆర్ సంగతి, అబద్ధాలు నేర్చుకున్నాడు, అబద్ధాలు మాట్లాడు నేర్చుకున్నాడు. అసలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రా కేసీఆర్ ఆహ్వానిస్తున్నా, వచ్చి చర్చిద్దాం, మన రాష్ట్రానికి ఏదైతే ఖజానాను ఖాళీ చేసినామో దాన్ని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఎట్లా తీసుకొస్తాం, అన్ని సమస్యల మీద కాళేశ్వరం ఎట్లా కూలిపోయిందో దాని గురించి చర్చిద్దామంటే కేసీఆర్ భయపడి రాలేదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు, అందరు కేంద్ర మంత్రులతో కలవనికి అని చెప్పి వారు ఢిల్లీకి పోతే ఈయన ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా అపోజిషన్ లీడరు మాట్లాడేది ఉంటే వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. ఈ ప్రెస్ క్లబ్ల రోడ్ల మీద ఇది గెలిపించింది ప్రజలు దానికోసమా? అసెంబ్లీ ఫోరం అన్నమాట. ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ అక్కడ అసెంబ్లీలో మాట్లాడడము రికార్డ్ అవుతుంది, శాశ్వతంగా ఉంటది. ఆ అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోడ్ల మీద మాట్లాడు ప్రెస్ కోసము, ఖాళీ సోషల్ మీడియా కోసము ఒక తమాషా చేయాలని చెప్పి ఈ నాటకం నిన్న ఆడింది. సారు మరి గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు గాలే సింగరేణి కార్మికులు. సారు మరి వాళ్ళు పొద్దున్న లేస్తే బొగ్గులనే మునిగి తేలుతున్నారు. గాలి కోసం ఏమన్నా ఇండ్లు లేని సింగరేణి కార్మికులు ఉంటారు. సారు ఇక మరి నీ బాంఛను ఎట్ట చేస్తావో ఏం కథ? వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినని కావాలి. సింగరేణి కార్మికులకు ఇప్పుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళందరికీ వేతనాలు పెంచేది అవసరం ఉన్నది. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో, వారితో. డెఫినెట్లీ త్వరలోనే సింగరేణి అవుట్ సోర్సింగ్ కార్మికులకు వారికి న్యాయం చేసేలాగా చేపించే బాధ్యత లేబర్ మంత్రిగా నాది ఉన్నది. నేను ఆల్రెడీ దాన్ని చర్చ చేస్తున్నారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు అన్నారు సింగరేణి కార్మికులకు కళ, సొంతింటి కళ ఉన్నది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు గోదావరి కన్నీలో 29,000 పట్టాలు ఆ దినము సింగరేణి కార్మికులకు ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించాడు. అయితే ఇప్పుడు కూడా ఈ సింగరేణి సంస్థలో ఎవరైతే 38,000 మంది సుమారు 40,000 మంది ఉన్నారో వారికి కూడా సొంతింటి కళ గురించి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వచ్చే కాలంలో ఒక్కొక్కటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అధికారులు కూడా మరి గెస్ట్ హౌస్ ఉన్నాయట కానీ కార్మికులకు లేవాట. సారు మరి ఎట్లా చేస్తావు ఏం కథ? హాల్ ఒకటి జర్ర కళ్ళ చూడు సాగు జర. గెస్ట్ హౌస్ ఆఫీసర్లకు కాదు, అది పెద్ద అధికారులకు ఉన్నాయట, కార్మికులకు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ మైన్స్ దానికి సేఫ్టీ కోసము ఇతర పనుల కోసం వస్తారు కదా వేరే ఆఫీసర్లు బయటికి వెళ్ళి, వాళ్ళ కోసం గెస్ట్ హౌస్. లోకల్ సింగరేణి కాలరీస్ స్టాఫ్ కోసం గెస్ట్ హౌస్ కాదు.